దక్షుడి తల నరికి హోమగుండంలో వేశాక వీరభద్రుడు, భద్రకాళి తిరిగి కైలాసం వెళ్ళిపోతారు. ఈలోగా వీరభద్రుడి చేత చావు దెబ్బలు తిన్న దేవతలు, ఋషులు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్తారు. బ్రహ్మ వాళ్ళందరినీ తీసుకొని వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుతో జరిగిందంతా చెప్తాడు. అప్పుడు అందరూ కలిసి కైలాసం వెళ్తారు. వాళ్ళు వచ్చేసరికి మహాశివుడు ధ్యాన సమాధిలో ఉంటాడు. బ్రహ్మ, విష్ణువు అక్కడికి వచ్చారని గ్రహించిన మహాశివుడు కళ్ళు తెరుస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మహాశివునితో కోపాన్ని, విచారాన్ని వదిలిపెట్టమని, ప్రకృతి మాయలో పడద్దని, తనను ద్వేషించినందుకు దక్షుడు ఫలితం అనుభవించాడని చెప్తాడు. కానీ దక్షుడు ప్రారంభించిన యాగం పూర్తి కాకపోతే ప్రపంచానికి అనావృష్టి కలిగి నాశనం జరుగుతుంది. కాబట్టి దక్షుణ్ణి బ్రతికించి యాగాన్ని పూర్తి చేయించు అంటాడు. శివుడు అత్యంత బాధలో ఉన్నప్పటికీ ప్రపంచానికి మంచి జరగాలన్న ఉద్దేశంతో దక్షుణ్ణి తిరిగి బ్రతికించాలనుకుంటాడు. అందరూ కలిసి యాగశాల వెళ్ళేసరికి యాగశాల బీభత్సంగా ఉంటుంది. అగ్నిగుండంలో దక్షుడి తల రూపు లేకుండా పోతుంది. వెంటనే శివుడు వీరభద్రుడితో ఉత్తర దిక్కు వెళ్ళి ఉత్తరంగా తలపెట్టి పడుకొని ఉన్న వాళ్ళ శిరసు నరికి తీసుకొని రమ్మని చెప్తాడు. వీరభద్రుడు ఒక గొర్రెతల నరికి తెస్తాడు. దక్షుడి మొండానికి ఆ గొర్రెతల తగిలించి దక్షుణ్ణి బ్రతికించి ఆయన చేత వేదోక్తంగా యాగం పూర్తి చేయిస్తారు. ఈసారి దక్షుడు శివుడికి కూడా భాగం ఉండేలా యాగం చేస్తాడు. దక్షుడు వెంటనే శివుణ్ణి క్షమాపణ వేడుతూ, నీ గొప్పతనం తెలుసుకోలేకపోయానని, నిన్ను దూషించిన తల పోయిందని, నీ దయ వల్ల నాకు బుద్ధితో కూడిన తల వచ్చిందని, తప్పులు మన్నించి కాపాడమని వేడుకుంటాడు. శివుడు దక్షుణ్ణి క్షమించి ఏదైనా వరం కోరుకోమంటాడు. అప్పుడు దక్షుడు దక్షయాగం జరిగిన చోట దక్షవాటికగా ప్రసిద్ధి చెందాలని, అది శివుడి నిలయంగా ఉండాలని కోరుకుంటాడు. దానికి శివుడు సమ్మతించి సతీదేవి శరీరాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా సతీదేవి లేని బాధ తట్టుకోలేని మహాశివుడు ఆమె దేహాన్ని తీసుకొని ఎన్నో సంవత్సరాల పాటుగా భూమండలమంతా తిరుగుతూ ఉంటాడు. మహాశివుని బాధ చూడలేని శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని పంపిస్తాడు. ఆ సుదర్శన చక్రం సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా ఖండిస్తుంది. ఇలా ఖండించిన భాగాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రదేశంలో పడతాయి. వీటినే శక్తిపీఠాలు అంటారు. కథ ఇక్కడితో అయిపోలేదు. సతీదేవి మళ్ళీ పార్వతిలా ఎలా పుట్టిందో, మహాశివుడిని ఎలా పెళ్లి చేసుకుందో తర్వాత కథలో చూద్దాం. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.